మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మధ్యాహ్న భోజనం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఎర్రగొండపాలెం కేంద్రంలో మన జూనియర్ కాలేజీలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. దీనికి ప్రత్యేకించి డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజనం పథకమని నామకరణం చేయటం జరిగింది. ఆ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నటువంటి పేర్లన్నీ కూడా తీసేసి సొంత పేర్లు పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరిగింది. అందుకనే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకి మహనీయుల యొక్క పేరు పెట్టుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ ఆ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేసి ఆమె ప్రజల్లో నిలిచిపోయింది. ఆమె పేరు పెడితే బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ యొక్క అన్న భోజన కార్యక్రమానికి ఈ నామకరణం చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ లెవెలింగ్ కూడా 2-3 రోజుల్లో మొదలు పెడతారు. ఇంకా మీ కాలేజీకి అవసరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకోనండి. డెఫినెట్గా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని కూడా నేను పరిష్కరించగలను. ఎందుకంటే నేను కూడా మరి వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని. అందుకని నేను ఇక్కడ ఇన్ఛార్జిగా మన ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గంలో మన ఆడబిడ్డల హాస్టల్ ఉంది. ఆ హాస్టల్కి, అదేవిధంగా త్రిపురాంతం బాయ్స్ హాస్టల్, దోర్నాల బాయ్స్ హాస్టల్, వీటన్నిటికి కూడా 82 లక్షల రూపాయలు మరమ్మతులకు కానీ అదనపు తరగతులకి మంజూరు చేయించాం ఈ మధ్యనే 10 రోజుల క్రితం. అవి కూడా మొదలు పెడతా ఉన్నాం. ఉదయం డీడీ గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ కాలేజీ హాస్టల్ను కూడా త్వరలోనే మంజూరు చేయిస్తానని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ సెలవు.